జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అంతర్జాతీయ రాజకీయాలు అంటే జియో పాలిటిక్స్లో భారతదేశం ఇప్పుడు సరికొత్త విదేశాంగ విధానాన్ని అయితే అనుసరిస్తుంది. అంతేకాదు గతంతో పోలిస్తే మరింత దూకుడుగా తన విదేశాంగ విధానాన్ని అమలు చేస్తుంది. దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్కు గుడ్డిగా మద్దతిస్తూ కాశ్మీర్ అంశంలో మన భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్న టర్కీకి భారత్ ఇప్పుడు చెప్పాలంటే గట్టి కౌంటర్ అయితే ఇస్తుంది. టర్కీకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి సైప్రస్, ఆర్మేనియా అలాగే గ్రీస్ దేశాలతో మన భారత ప్రభుత్వం వ్యూహాత్మక రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా టర్కీను కోలుకోలేని విధంగా దెబ్బ అయితే తీస్తుంది. అంతేకాకుండా టర్కీను మన భారత ప్రభుత్వం ఆత్మరక్షణలో పడేసింది. ఇన్నాళ్ళు కూడా ఈ టర్కీ, పాకిస్తాను, అజర్బైజాను ఇవన్నీ కూడా కలిసి మన భారతదేశానికి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడినాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ముస్లిం దేశాలు, అది వాళ్ళలో ఉండేటటువంటి ఐక్యత మన మీద వచ్చేసి ద్వేషం. అయితే భారత్ ఇప్పుడు అదే దారిలో టర్కీ సరిహద్దు దేశాలతో ఒక బలమైనటువంటి రక్షణ వ్యవస్థను నిర్మిస్తుంది. ఆ దేశాలే సైప్రస్, ఆర్మేనియా అలాగే గ్రీస్ దేశాలు. ఈ మూడు దేశాలు కూడా టర్కీకి అత్యంత శత్రు దేశాలు. టర్కీ ఏర్పడిన దగ్గర నుంచి ఈ మూడు దేశాలు టర్కీకు బద్ద శత్రువులుగా ఉంటా వచ్చినాయి. అందుకే ఈ ఆటలో మన భారతదేశం ఈ మూడు దేశాలను కూడా ఉపయోగించుకుంటుంది. ముందుగా సైప్రస్ విషయానికి వద్దాం. ఈ సైప్రస్ అనేది చిన్న దేశమే అయినప్పటికీ గొప్ప పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి దేశం. పైగా ఈ టర్కీకి బద్ద శత్రువు. అందుకే టర్కీతో తీవ్రమైనటువంటి సరిహద్దు వివాదాలు ఉన్నటువంటి ఈ సైప్రస్ తో మన మోడీ ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అయితే కుదుర్చుకునేది. సైప్రస్ అధ్యక్షుడు ఇటీవల మన భారతదేశంలో పర్యటించినప్పుడు 5 సంవత్సరాల రక్షణ సహకార ఒప్పందం పైన 2 దేశాలు కూడా సంతకాలు అయితే చేసినాయి. భారత్ నుంచి అత్యంత శక్తివంతమైనటువంటి బ్రహ్మోస్ క్షిపణులు అలాగే వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి సైప్రస్ మంచి ఆసక్తి అయితే చూపిస్తుంది. తెగ మామూలు ఇంట్రెస్ట్ అయితే కాదు. ఇన్నాళ్ళు కూడా కేవలం సాంస్కృతిక అలాగే వాణిజ్య బంధాలకే పరిమితమైనటువంటి భారత్ సైప్రస్ సంబంధాలు ఇప్పుడు వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం వైపు వేగంగా దూసుకుపోతున్నాయి. ఈ టర్కీ యొక్క దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారత్ ఈ ద్వీప దేశాన్ని ఒక కీలకమైనటువంటి వేదికగా వాడుకుంటుంది. మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జైశంకర్ గారి సైప్రస్ పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్యన రక్షణ రంగంలో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం అయితే కుదిరింది. దీని కింద ఇరు దేశాలకు చెందినటువంటి సైన్యాల మధ్యన ఉమ్మడి శిక్షణ అయితే ప్రారంభమైంది. అలాగే రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్ పంచుకోవడంలో ఇరు దేశాలు కూడా పరస్పరం సహకరించుకుంటున్నాయి. టర్కీ వైమానిక అలాగే నావికా దళాలను ఎదుర్కొనేందుకు సైప్రస్ తన సైన్యాన్ని మరింతగా ఆధునీకరించుకుంటుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయినటువంటి బ్రహ్మోస్ ను కొనుగోలు చేయడానికి సైప్రస్ రక్షణ శాఖ తీవ్రమైనటువంటి ఆసక్తిని అయితే చూపిస్తుంది. ఈ బ్రహ్మోస్ క్షిపణులు సైప్రస్ తీరంలో మోహరిస్తే తూర్పు మధ్యధరా సముద్రంలో టర్కీ నౌకాదళం స్వేచ్ఛగా తీరడం అనేది చెప్పాలంటే అసాధ్యంగా మారిపోతుంది. తర్వాత పప్పులన్నీ కూడా ఉడకవు. ఈ సైప్రస్ దేశం ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాల కూడలిలో మధ్యధరా సముద్రంలో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంలో ఉండాలి. ఇక్కడ మన భారత్ తన ఉనికిని చాటడం ద్వారా టర్కీకి ఖచ్చితంగా చెక్ పెట్టొచ్చు. ఇందులో భాగంగానే మన మోడీ ప్రభుత్వం తన దేశీయ రక్షణ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకునింది. అంతేకాదు కేవలం బ్రహ్మోస్ క్షిపణులతోనే కాకుండా భారతదేశంలో తయారైనటువంటి సైనిక డ్రోన్లు, అధునాతన నిఘా వ్యవస్థలు, యుద్ధ నౌకలను కూడా ఈ సైప్రస్ కు అందించే అంశం పైన ఇరు దేశాల మధ్యన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక ఆర్మేనియా విషయానికి వస్తే టర్కీ అలాగే అజర్బైజాన్ కూటమి నుంచి ముప్పుని ఎదుర్కొంటున్న ఆర్మేనియాకు మన భారత్ ఒక ఆయుధశాలగా మారింది. మన భారత్ తయారు చేసినటువంటి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అలాగే పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్లను ఆర్మేనియా పెద్ద ఎత్తున దిగుమతి అయితే చేసుకుంటుంది. దీని ఫలితంగానే అంతర్జాతీయ రక్షణ మార్కెట్ లో భారత ఆయుధాలను అత్యధికంగా కొనుగోలు చేస్తున్నటువంటి దేశాలలో ఆర్మేనియా కూడా ఒకటిగా ఎదిగింది. దీనికి పొరుగు దేశమైనటువంటి అజర్బైజాన్ కు టర్కీ అలాగే పాకిస్తాన్లు ఆయుధాలు అలాగే సైనిక మద్దతు ఇస్తా ఉండడంతో తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఆర్మేనియా పూర్తిగా భారత్ అయితే నమ్ముకునింది. దీనికోసం ఇరు దేశాల మధ్యన $1 బిలియన్ పైగా రక్షణ ఒప్పందాలన్నీ కూడా జరిగినాయి. ఇటీవలే భారత్ కు చెందినటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మేనియాలో పర్యటించి 2 దేశాల రక్షణ బంధాన్ని మరింతగా బలోపేతం అయితే చేశారు. శత్రువుల యొక్క యుద్ధ విమానాలు, డ్రోన్లు,
క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే వేటాడి నాశనం చేసేందుకు ఆర్మేనియా దాదాపుగా 720 మిలియన్ల వ్యయంతో 15 ఆకాశ క్షిపణి వ్యవస్థల కోసం మన భారత్తో ఒప్పందం అయితే చేసుకునేది. ఈ స్వదేశీ ఆకాశ రక్షణ వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇవి ఆర్మేనియా యొక్క ఆకాశ సరిహద్దులకు గట్టి రక్షణ కవచంగా మారతాయి. అంటే ఎవడు ఏం బొచ్చు కూడా పీకలేడు. ఇక పర్వత ప్రాంత యుద్ధాలలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసేటటువంటి పినాకా రాకెట్ వ్యవస్థల మొదటి విడతను భారత్ ఇప్పటికే విజయవంతంగా సరఫరా చేసింది. ఈ క్షిపణులు కేవలం కొన్ని సెకండ్లలోనే శత్రువు యొక్క స్థావరాలపైన భారీ ఎత్తున రాకెట్ల వర్షాన్ని అయితే కురిపించగలుగుతాయి. అంతేకాకుండా శత్రువుల యొక్క కోటలను బద్దలు కొట్టేందుకు భారత్ అభివృద్ధి చేసినటువంటి 155mm క్యాలిబర్ ATAGS హోవిటర్ ఫిరంగులను ఇప్పటికే మన భారత ప్రభుత్వం ఆర్మేనియాకి అయితే అందించింది. దాదాపు 45 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల యొక్క లక్ష్యాలను చెప్పాలంటే ఇవి ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతాయి. అంతేకాకుండా శత్రువులు ఏ ప్రాంతం నుంచి క్షిపణులు లేదా ఫిరంగి గుళ్లను ప్రయోగిస్తున్నారో కొన్ని సెకండ్ల వ్యవధిలోనే కనిపెట్టేటటువంటి స్వాతి రాడాలను భారత్ నుంచి ఆర్మేనియా కొనుగోలు చేసింది. దీని ద్వారా శత్రువుల దాడికి తక్షణమే ప్రతిదాడి చేయడం ఆర్మేనియా సైన్యానికి చెప్పాలంటే ఈజీ అయిపోతుంది. అంతేకాదు ట్యాంకులను పేల్చేసేటటువంటి లాంచర్లు, యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థలతో పాటు వేల టన్నుల అధునాతన మందుగుండు సామాగ్రిని అలాగే పేలుడు పదార్థాలను మన మోడీ ప్రభుత్వం ఆర్మేనియాకు అందించడానికి సిద్ధంగా ఉండాలి. ఇన్నాళ్లు కూడా రష్యన్ ఆయుధాలపైన ఆధారపడినటువంటి ఆర్మేనియా ఇప్పుడు రక్షణ వ్యవస్థను పూర్తిగా మన భారతీయ ఆయుధాలతో ఆధునీకరిస్తుంది. దీంతో పాటు ఆర్మేనియా తన సుఖోయ్ యుద్ధ విమానాలను భారతీయ అస్త్ర క్షిపణులు అలాగే ఉత్తమ రాడార్లతో అప్గ్రేడ్ చేయడానికి అలాగే ప్రళయ క్షిపణుల కొనుగోలు కూడా ఆర్మేనియా ఆసక్తి చూపిస్తుంది. ఇక ఆర్మేనియాకు అడిగినటువంటి ఆయుధాలన్నీ కూడా అందించడానికి ఇప్పటికే మన భారత ప్రభుత్వం అంగీకరించింది. ఇక టర్కీకి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి గ్రీస్తో కూడా మన భారత ప్రభుత్వం దగ్గర అవుతుంది. బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకాలు, ఉమ్మడి సైనిక విన్యాసాల కోసం రెండు దేశాలు కూడా చురుగ్గా చర్చలు అయితే జరుపుతున్నాయి. మన మోడీ ప్రభుత్వం తన సరికొత్త రాజకీయ వ్యూహంలో భాగంగా గ్రీస్తో రక్షణ అలాగే వ్యూహాత్మక బంధాన్ని మునుపెన్నడూ కూడా లేనంతగా బలోపేతం అయితే చేస్తుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ కు మద్దతు ఇస్తూ భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి టర్కీని ఆత్మరక్షణలో పడేయడానికి గ్రీస్ దేశం భారత్ కు ఒక పవర్ఫుల్ అస్త్రంగా మారింది. ఇందులో భాగంగా మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు గ్రీస్ రక్షణ మంత్రి అయినటువంటి నికోలావోస్ డెండియాస్ మధ్య జరిగినటువంటి ఉన్నత స్థాయి చర్చల్లో రెండు దేశాల యొక్క ఉమ్మడి వ్యూహాత్మక ప్రకటన పైన సంతకాలు కూడా చేసినాయి. దీని ద్వారా రక్షణ రంగంలో రాబోయే 5 సంవత్సరాల కాలానికి ఒక బలమైనటువంటి రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేశారు. అంటే ఇక నుంచి గ్రీసు అలాగే భారతదేశాలు కలిసి సరికొత్త ఆయుధాలను తయారు చేయనున్నాయి. దానికి తోడు ఇరు దేశాల వైమానిక నావికా దళాలు తూర్పు మధ్యధరా సముద్రం అలాగే హిందూ మహాసముద్ర ప్రాంతాలలో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణా కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహిస్తున్నాయి. ఇక గ్రీస్ దేశం భారత్ నుంచి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అలాగే లాంగ్ రేంజ్ స్ట్రైక్ సిస్టమ్స్ ను కొనుగోలు చేయడానికి బాగా ఆసక్తి అయితే చూపిస్తుంది. అందుకు ఇప్పటికే మన మోడీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. భారతదేశం విసిరినటువంటి ఈ వ్యూహాత్మక పాచికలకు టర్కీ మీడియా అలాగే అక్కడి రక్షణ నిపుణులలో తీవ్రమైనటువంటి కలవరం అయితే మొదలైంది. భారతదేశం నుంచి సైప్రస్ అలాగే గ్రీస్ దేశాలు ఈ బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తే మధ్యధరా ప్రాంతంలో తమ ప్రాబల్యానికి గండి పడుతుందని చెప్పేసి ఈ టర్కీ అయితే ఆందోళన చెందుతుంది. బ్రహ్మోస్ వంటి అత్యంత వేగవంతమైనటువంటి క్రూయిజ్ క్షిపణులను అడ్డుకోవడం తమ రక్షణ వ్యవస్థలకు సాధ్యం కాదని టర్కీ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఈ ఆయుధాల సరఫరాను అడ్డుకోవాలంటే భారత్ తో దౌత్యపరంగా రాజీ పడక తప్పదని చెప్పేసి టర్కీకి అయితే క్లియర్ గా అర్థమైంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి భారీ ఆర్థిక వ్యవస్థ, అవునా కాదా? టర్కీ ప్రస్తుతం తీవ్రమైనటువంటి ద్రవ్యోల్బణం అలాగే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. భారత్ తో ఉన్నటువంటి వాణిజ్య బంధాన్ని వదులుకోవడం టర్కీకి చెప్పాలంటే భారీ నష్టాన్ని అయితే కలిగిస్తుంది. అలాగే ప్రతిష్టాత్మక ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ నుంచి టర్కీకి అవకాశం రాకపోవడం కూడా దానికి పెద్ద దెబ్బ. ఈ కారిడార్లో భాగం కావాలన్నా లేదా దాని ప్రయోజనాలు పొందాలన్నా భారత్ అండ కంపల్సరీ. పాకిస్తాన్ ఆర్థికంగా రాజకీయంగా పూర్తిగా దివాళా అయితే తీసింది. అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడం వల్ల టర్కీకి ఎలాంటి ప్రయోజనం కూడా కలగడం లే. పైగా భారత్ వంటి గ్లోబల్ పవర్ తో సంబంధాలు కూడా పూర్తిగా చెడిపోతున్నాయి. ఇటీవల కాలంలో సింగపూర్ లో మాట్లాడినటువంటి టర్కీ విదేశాంగ మంత్రి ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. భారత్ అలాగే టర్కీలో పరిణితి చెందినటువంటి దేశాలు,
పాకిస్తాన్తో మాకున్నటువంటి సంబంధాలు భారత్తో మా సహకారానికి అడ్డంకిగా మారకూడదని చెప్పేసి క్లారిటీగా ఇచ్చాడు. అంటే అవసరమైతే పాకిస్తాన్ నట్టి నడేట్లు ముచ్చిపారు దుబ్బుతామని దాని అర్థం. అంటే మోడీ ప్రభుత్వం వేసినటువంటి పాచికల దెబ్బకు టర్కీ మెల్లగా మన కాళ్ళ దగ్గరకి అయితే వస్తుంది. అది విషయం. అయితే చూడండి ఎంత ఓవర్ యాక్షన్ దొబ్బినారు ఇలా మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అది ఇలా బతుకులు జాడ. మిత్రులారా, ఈ వీడియో పూర్తి చేసే ముందు మీకందరికి కూడా ఒక చిన్న మాట, నా ఆత్మ సాక్షిగా, నేను నమ్మేటటువంటి దైవం సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు న్యూస్ అఖండ ఛానల్ ఈ స్థాయిలో ఉండాదంటే దానికి 100% కారణం అయితే మీరే. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఆదరణ, అభిమానం చెప్పాలంటే నాకు ఎంతగానో బలాన్ని అయితే ఇస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా మన ఛానల్ నిర్వహణ కోసం మీరు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారం జీవితంలో అయితే మర్చిపోలేను. చెప్తున్నా కదా, మీ రుణం అనేది ఎప్పటికి కూడా తీర్చుకోలేను. మన ఛానల్ నిర్వహణకు యూట్యూబ్లో వచ్చేటటువంటి రెవెన్యూ చెప్పాలంటే ఒక పక్క కూడా సరిపోదు. ఎందుకంటే ఇదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఇంకోటి కాదు కదా. ఎంతమంది చూస్తారు న్యూస్, అందులోనూ జాతీయవాద న్యూస్ అంటే మీకు తెలిసిందే. ఇలాంటి కష్ట సమయంలో మీరే మాకు కొండంత అండగా నిలబడుతున్నారు. మన ఛానల్ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనం అయితే చేస్తున్నా. మీరు నా పైన ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని నేను ఎప్పటికి కూడా వమ్ము చేయను. నా శక్తి మేరకు జాతీయవాద వార్తలను ఎప్పటికప్పుడు ఇదే విధంగా నిర్భయంగా నిజాయితీగా మీకు అందించడమే నేను మీకు ఇచ్చేటటువంటి అతి పెద్ద కృతజ్ఞత. నాకు శక్తి ఉన్నంత వరకు నా మాటను నిలబెట్టుకుంటూనే ఉంటా. మన ప్రయాణం అనేది ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.